నేనేమన్నా నేను అమ్ముకున్న తర్వాతన ఇంకెవరిని దొంగ అంటావు నువ్వు అమ్మడానికి వీల్లేదు కలెక్టర్ ఏం బిగుతున్నాడు ఆడేం బిగుతున్నాడు ఆడేం పీకాలి ఇప్పుడు పీకడానికి ఏముంది అక్కడ. ఒక అతను ఇప్పుడు రేషన్ ఒక బియ్యపు కొట్టు అతను ఉన్నాడండి. బియ్యపు కొట్టు అతను కేవలం రైతు నుంచినే బియ్యం సేకరించాలని రూల్ ఏమైనా ఉందా? అసలు సేకరించడుగా. తనకి ఎవడంపితే ఆడు కొనుక్కుంటాడు. అమ్మేవాడు ఎవడు? రైతు కావచ్చు, రైతు కూలీ కావచ్చు, బ్రోకర్ కావచ్చు కదా. బియ్యం అతను తీసుకున్న తర్వాత అతను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అతను ఎవరికైనా అమ్ముతాడు. ఈ బియ్యం రేషన్ బియ్యమా లేకపోతే మామూలు బియ్యమా? రేషన్ డీలర్ దగ్గర తీసుకుంటే రేషన్ బియ్యం. రేషన్ డీలర్ దగ్గర అతను కొనలేదు కదా. ఇదివరకటి రోజుల్లో అయితే మొదట్లో MDU బళ్ళ దగ్గర ఎట్టు ఉండేదంటే, అంతకుముందు దీని దగ్గర రేషన్ డీలర్ దగ్గర ఇది పక్కా మన కళ్ళెదురుగుండా జరిగే సత్యం ఏంటంటే, రేషన్ షాపులో మనం ఎన్నోసార్లు చూసాం. ఏంటది, బియ్యం వెళ్ళిన తర్వాత ఎరా బియ్యం కావాలా పందరు కావాలా అని అడుగుతారు. మా చిన్నప్పుడు అయితే కనుక అది సగం ఇది సగం తీసుకోమనేవాళ్ళు. అంటే అప్పుడు ఎంత వచ్చాయి? 5 కిలోలు 10 కిలోలు వచ్చాయి. అప్పుడు 2 కిలోలు 3 కిలోలు బియ్యం తీసుకుని మిగతా దాని బదులు పందారు 1 అరకిలో లేకపోతే చింతపండు 1 కిలో 1/2 కిలో ఇట్లా ఇచ్చేవాళ్ళు. కందిపప్పు ఈ 3 రేషన్ షాప్ వాళ్ళ దగ్గర చింతపండు, కందిపప్పు, పంచదార